రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులంతా కూడా రాసలీలల వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అయితే ప్రతి అంశం కూడా రాష్ట్ర రాజకీయాలనే మలుపు తిప్పుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ పార్టీలో ఉన్నోళ్ళే ఈ పార్టీలో మేము ఎందుకున్నాము అని చెప్పేసి అయితే చేదరించుకుంటున్న పరిస్థితి. అసలు ఈ పార్టీకి విలువలు ఉన్నాయా, సిద్ధాంతాలు ఉన్నాయా, అసలు ఇలాంటి పార్టీకి మనం పనిచేసామా అని చెప్పేసి అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల వెంట చెప్పుకోవడానికి ఈ రోజున సిగ్గుపడుతున్నారు, తలదించుకుంటున్న పరిస్థితి. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు అయితే మల్లెల లక్ష్మీనారాయణ గారు అయితే ఉన్నారు. చెప్పండి లక్ష్మీనారాయణ గారు, అసలు ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో గతంలో మీరు కూడా పనిచేసిన దాఖలాలు అయితే ఉన్నాయి వరుసగా. అంటే మొన్న విజయసాయిరెడ్డి గారు కానివ్వచ్చు, అంతకుముందు అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాసు, గోరంట్ల మాధవ్, తాజాగా అధికారాన్ని కోల్పోయినాక దువ్వాడ శ్రీనివాసు, ఆ తర్వాత మరికొంతమంది వరుస సంఘటనలు వెలుగు చూస్తున్న పరిస్థితి. తాజాగా ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ ఉదంతం తర్వాత ఈ రోజున న్యూడ్ వీడియో ఒకటి బయటికి రావడం జరిగింది. దీని మీద మీ కామెంట్స్ ఏంటి? ముందుగా మీరు చెప్పారు గతంలో ఈ పార్టీకి పనిచేశానని, అందుకు ముందుగా నేను సిగ్గుపడుతున్నాను. అయితే ఈ వైసీపీ కామాంధులు ఒక రాజకీయ పార్టీ ముసుగులో వాళ్ళ యొక్క వికృత అధికారాన్ని అడ్డం పెట్టుకొని, వాళ్ళ హోదాలను అడ్డం పెట్టుకొని సామాన్యుల్ని కాపురాల్లో చిచ్చుపెడుతూ కుటుంబాలను కూడా నాశనం చేస్తూ వాళ్ళు చేసేటటువంటి ఒక నీచమైనటువంటి ఈ పనులు చూసైనా సరే, ఇప్పటికైనా సరే కొద్ది గొప్ప ఆ పార్టీ మీద అభిమానం ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా చీకొట్టేసేసి కూటమి ప్రభుత్వం వైపు రావాలని ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 5,40,00,000 ప్రజానీకానికి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజున అనంతబాబు చేసింది సభ్య సమాజం రాజకీయ నాయకుడు అనుకొని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే పరిస్థితులు వచ్చేసినాయి. అంటే రాజకీయ నాయకులందరూ కూడా ఇటువంటి వాళ్ళేనా, ఇటువంటి పనులే చేస్తారా, అయ్యో నేను నాయకుడిని చెప్పుకుంటే నన్ను కూడా ఈ ప్రజలు అనుమానిస్తారు అనేటటువంటి స్థాయికి ఇవాళ రాజకీయాన్ని దిగజార్చింది ఈ వైసీపీ పార్టీ వాళ్ళు. గతంలో చూసుకుందాం, అవంతి శ్రీనివాస్ ఫోన్ చేసి ఏం చెప్పాడు, అమ్మాయి నేను వస్తాను, మరి అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయా అని సిగ్గు లేకుండా ఒక మంత్రి స్థాయిలో ఉండి మాట్లాడతాం. అంబటి రాంబాబు గంటకు వస్తావా, అరగంటకు వస్తావా అని అంబటి రాంబాబు మాట్లాడిన తర్వాత అతనికి మంత్రి పదవి ఇచ్చారు. అలాగే రోజా ఒక ఆడదై ఉండి కూడా సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునే భాష మాట్లాడటం. అట్లాగే మరి కొడాల నాని కానీ, గన్నవరం వంశీ కానీ, మరి నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్ కానీ వీళ్ళందరూ కూడా అధికారాన్ని అడ్డపెట్టుకొని మదంతో బూతులు పంచాంగం మాట్లాడినటువంటి ఈ రాజకీయాలనే కూడా భ్రష్టు పట్టించే స్థాయిలో మాట్లాడినటువంటి వాళ్ళు వీళ్ళు. అట్లాగే విజయసాయిరెడ్డి గారు పార్టీకి నెంబర్ 2, కేసుల్లోనూ నెంబర్ 2, పార్టీలో కూడా నెంబర్ 2. మరి అటువంటి వాడు కూడా శాంతి అనేటటువంటి శాంతి మదనమోహన్ వాళ్ళ కుటుంబంలో ఆ అమ్మాయి కోసమే మరి ఏపీపీఎస్సీ జాబులు సృష్టించి అర్హత లేకపోయినా ఆవిడికి దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ పోస్ట్ ఇచ్చి, అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్ ఇచ్చి మరి ఆవిడ చేత దేవాలయ భూములన్నీ కూడా కబ్జాలు చేయటం, అవి చేయించుకోవటమే కాకుండా ఆమె కుటుంబంలో కూడా ఆవిడని కూడా మరి లోపరుచుకొని ఆమె చేత ఒక బిడ్డను కూడా కన్నాడు అని చెప్పేసి వాళ్ళ ప్రజలందరూ కూడా గగ్గోలు పెట్టే స్థాయి. ఇవన్నీ నాయకులు చేసిన పనులు. నాయకులు అంటే ఒకళ్ళకి ఆదర్శంగా ఉండాలా. ఒక రైలు యాక్సిడెంట్ అయితే లాల్బోస్ శాస్త్రి గారు రాజీనామా చేశారు, నైతిక బాధ్యత వహించి. ఆ విధంగా అటువంటి వాళ్ళు నాయకులు. ఇవేం పనులండి? సామాన్యుల్ని లోపరుచుకొని ఆడపిల్లల్ని అత్యాచారాలు చేసుకొని ఈ విధమైనటువంటి పద్ధతులు. దువ్వాడ శ్రీనివాసు ఎమ్మెల్సీ, మరి అతను కూడా మరి భార్యని పిల్లల్ని వదిలేసి 3 పిల్లల తల్లిని ఉంచుకోవటం, అవన్నీ రచ్చరచ్చ సామాన్యులు రోడ్డు మీద ప్లాట్ఫారం వాళ్ళు చేసుకునే అల్లరిలాగా ఇవి చేసుకోవటం. మరి ఈ రోజున అనంతబాబు మన మధ్య మరి ఒక డ్రైవర్ని చంపి తీసుకెళ్ళి ఆ శవాన్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లోనే పార్సిల్ ఇచ్చేశాడు. మరి ఆ రోజునే కనుక ఈ జగన్మోహన్ రెడ్డి అతని మీద చర్యలు తీసుకున్నట్టయితే ఇవాళ ఒక ఆడబిడ్డకి ఇంతమంది వేధింపులు ఉండేవి కావు.
మరి జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని మళ్ళీ ఈ రోజున మరి వీడియోలు చేసి ముద్దులు ఇచ్చుకుంటూ మరి బట్టలు ఇప్పదీసి మర్మాంగాలు చూపించేటటువంటి ఇటు యాదవులు గోరెట్ల మాధవ్ కూడా మరి బట్టలను ఇప్పదీసి న్యూడ్ ఫోటోలు పెట్టడం ఏమిటండి ఇవన్నీ? ఈ యొక్క నీచమైన ఈ లడ్డాకోరు పనులు, ఈ దరిద్ర పనులు ఇలాంటివి చేయటానికైనా వీళ్ళు పార్టీలు పెట్టింది. పార్టీలు పెట్టి అసలు రాజకీయ పార్టీలు అంటేనే అసహ్యం వేసుకునే స్థాయికి తీసుకెళ్ళిపోతున్నారు. నాయకుడు అని చెప్పుకోవడానికి కూడా మరి విలువలు లేకుండా చేస్తున్నారు. ఇంత దుర్మార్గమైనటువంటి పనులు చేసేటటువంటి వాళ్ళకి పదవులు మరి ఈ విధానాలు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన కూడా నాకు తెలిసి వీళ్ళెవరిని మందలించలేదంటే ఆయన కూడా వీళ్ళందరికీ ముఠా నాయకుడు, బాస్, రోల్ మోడల్. ఆయన కూడా అటువంటి వాడే అనేది వాళ్ళ ప్రజలు అర్థం చేసుకున్నారు. అరే సొంత చెల్లెలకే రంగులు కట్టడమా? శ్రీరెడ్డి ఆ విధంగా షర్మిల గారిని నానా బూతులు మనం మాట్లాడుకోలేనట్టు భాషలో బూతులు తిడితే ఆ అమ్మాయిని మందలించకపోగా తల్లికి చెల్లికి రంకులు కట్టి తల్లి యొక్క ఆడతనాన్ని కూడా సిగ్గుపడే విధంగా చేసినటువంటి వాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసే అవకాశం మనం కల్పించినందుకు మేము ఈ రకంగా చంపలేసుకునే దుస్థితి మాకు వచ్చింది. బాబాయ్ సొంత బాబాయ్నే హత్య చేసి అవినాష్ రెడ్డికి అతను సపోర్ట్ చేయటం, 5 సంవత్సరాల్లో ఆ కేసుని నీరు కాచి అతను అంతకులకి కొమ్ముగాయటం, ఇవన్నీ కూడా ఇంత నీచమైన పనులు చేస్తున్న ఈ రాజకీయ పార్టీ మనుగడ సాగించడానికి వీల్లేదు. ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, 5,40,00,000 మంది ప్రజానీకానికి ఎవడైనా సరే నేను వైసీపీ నాయకుడు నేను గ్రామాల్లోకి వస్తే చెప్పులు దండం వేయండి, రాళ్లతో కొట్టండి, వాళ్ళని తరిమి గ్రామ పొలిమేరలు దాటి తరిమి కొట్టమని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను చెప్తున్నాను. ఇటువంటి దుర్మార్గుల్ని ఈ సందర్భంగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నానండి, ఏమయ్యా మీ నాన్న కాస్త కోసం మంచి పేరు ఉంది, ఆ పేరు చెడగొట్టడానికే నువ్వు పుట్టావు కాబట్టి ఇప్పటికైనా నువ్వు పార్టీని మూసేయి. ఈ పార్టీని మూసేసేసి నువ్వు వ్యాపారాల్లో పెద్ద మనగాడివి అని చెబుతున్నారు, వ్యాపార దక్షత కలిగినటువంటి వాడివి అని చెబుతున్నారు. శుభ్రంగా వ్యాపారాలు చేసుకో, అందులో వచ్చే లాభాలు ఏమైనా ఉంటే ఒక 40% పేద ప్రజలకి మాలాంటి దివ్యాంగులకి సహాయం చేయి, అప్పుడైనా నువ్వు చేసిన పాపాలు తొలగిపోతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తప్పనిసరిగా ఈ వైసీపీ పార్టీ అనే వాడిని మూసేయమని, వాళ్ళు మూయకపోతే రాష్ట్ర పొలిమేరలు దాటి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తరిమి కొట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో మొదటి నుంచి ఉన్నారు కాబట్టి అంటే ఆ పార్టీ సంస్కృతి ఎవరికైనా కష్టం వస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళకి కొంత ఆర్థిక సహాయం ఇవ్వడం కానీ, వెన్ను తట్టి భుజం తట్టి మేము ఉన్నామని చెప్పేసి ఒక భరోసా కల్పించడం కానీ ఏ సందర్భంలోనైనా చూసాం. అంటే నిన్న అచ్యుతాపురం సంఘటన జరిగి అక్కడికి వెళ్ళి బాధితుల్ని పరామర్శించారే కానీ మాజీ ముఖ్యమంత్రి గారు ఆ బాధితులకి పార్టీ తరపున కానీ ఆయన స్వతహాగా కానీ ఎక్కడ కూడా ఆర్థిక సహాయం ప్రకటించినట్టుగా అయితే నేనైతే వార్తల్లో వినలేదు. పరిహారం ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి అయితే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం అన్నట్టుగానే అయితే మాట్లాడారు. కానీ ఎందుకు ఆర్థిక సహాయం ప్రకటించలేకపోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యి ఎందుకు ముందుకు రాలేకపోతుంది అంటే మీరేం చెప్తారు? ఈ రోజున చనిపోయిన కుటుంబానికి ఒక్కొక్క వ్యక్తికి ₹1,00,00,000, మరి అట్లాగే గాయపడినటువంటి వాళ్ళకి ₹50,00,000, కాస్త కోస్త చిన్న దెబ్బలు తగిలినటువంటి వాళ్ళకి 10-25 లక్షల రూపాయలు చంద్రబాబు గారు ఆల్రెడీ ఇస్తున్నారు. ఈయనేమి డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి మొదటి నుంచి కూడా పబ్లిసిటీ కోసమే కొన్ని పనులు చేస్తారు. అంతకు తప్ప ఆయన నిజాయితీగా ఆత్మసాక్షిగా మానవతా దృష్టితోటి ఎవరికి ఎటువంటి సాయం చేసింది లేదు. ఆయన అటువంటి వ్యక్తి కాదు. వానజాడు చెప్పే కోయిల శవం కోసం ఎదిగే రాబందు. అవును, మరి పబ్లిసిటీ కోసమే ఆయన ఏం చేసినా కూడా పబ్లిసిటీ కోసం తప్ప నేను చెప్పాను కదండి, మానవతా దృష్టితోటి కానీ నిజమైన సాయం చేసే మనస్తత్వం కాదాయింది. ఇప్పుడు ఏదో ఫంక్షన్లో గుడివాడలో ఏదో ఫంక్షన్ జరిగితే ఒక ఆవుని అట్లా పక్కకు తప్పించి మెడకాయ తప్పించి దెబ్బ తగల కూడా కాపాడాడని. మరి అట్లాగే ఆయన వచ్చిన అధికారంలోకి వచ్చిన కొత్తలో చంద్రబాబు గారేమో హిమాలయ వాటర్ బాటిల్ తాగుతున్నారు, నేను ₹10 కెన్లీ వాటర్ తాగుతానని చెప్పి
మరి ఓన్లీ స్నాక్స్ కోసమే సాయంత్రం ఏదో తినే టీ చాయ్ కోసమే 3,62,00,000 రూపాయలు కాజేసిన దుర్మార్గుడు ఇతని గురించి ఇట్లాంటి పబ్లిసిటీ అంటే అంతకు తప్ప ఇతనిలో నిజాయితీ లేదు. సంవత్సరానికి 90 లక్షలు అంట. 3,62,00,000 మొత్తం చెప్తున్నాను నేను. 5 ఏళ్లలో చెప్పా, మీరు సంవత్సరానికి చెప్తున్నారు. మొత్తం 5 ఏళ్లలో 3,62,00,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. అందువల్ల లేదండి, మూసేయాలి, ఈ పార్టీ మూసేయాలి. మూసేయకపోతే రాష్ట్ర ప్రజలు రాష్ట్ర పొలిమేరలు దాటి బెంగళూరు పోయేదాకా ఎప్పుడైనా అతను ఎక్కడ ఉంటున్నాడు ఓడిపోయిన తర్వాత బెంగళూరే. అంటే అంతకుముందు చంద్రబాబు గారు హైదరాబాద్లో ఉంటాడు, పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో ఉంటాడు అని అట్లాంటి కారు కోతలు కూర్చున్నాడు. మరి నువ్వు ఉంటున్నావా ఇవాళ? నువ్వు ఓడిపోయావు, ప్రజల్లో ఉండాలి కదా, ప్రజలకు మంచి చేయాలి కదా. నేను మరి అక్కడ జరిగినటువంటి ఆ ఊరెళ్ళి ఊరికి పై ఆ పలకరింపులు కాకుండా నీ దగ్గర చచ్చిందిగా, చచ్చినంత ఉందిగా. ఈ 5 ఏళ్లలో ఎన్నో వేల కోట్లు, లక్షల కోట్లు దోచుకున్నావుగా. నువ్వు కూడా ఇవ్వచ్చుగా తలా ₹1,00,00,000 చనిపోయిన వాళ్ళకి. నీకు నిజంగా మానవత్వం ఉంటే ఇతనంతా పబ్లిసిటీ స్టంట్ అండి. అధికారంలో ఉన్నప్పుడు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని వెళ్ళాడు, ప్రజల డబ్బు. ఇవాళ తన సొంత డబ్బు పెట్టుకోవాలనుకుంటే మామూలుగా ప్యాసింజర్ విమానాల్లో తిరుగుతున్నాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి అతను గొడవేంటో. కొత్తగా చెప్పాలి, ప్రజలకు అర్థమైందండి. అర్థం కాబట్టి 11 సీట్లే ఇచ్చి పగనామాలు పెట్టారు. ఈసారి 11 సీట్లు అసలు పోటీ చేయడానికి కూడా ఉండదండి. ఇటువంటి ఎదవలందరినీ కూడా రాష్ట్ర పొలిమేరలు దాటి ప్రజలు ఏ ఊరు వెళ్ళినా వైసీపీ నాయకుల్ని చెప్పులు దండేస్తారు, రాళ్ళతో కొడతారు, ఊరి పొలిమేరలు దాటిదా కొడతారు. అంటే 40% ఓట్ షేర్ వచ్చింది, అది మామూలు విషయం కాదు. కాబట్టి ప్రజలు కూడా 40% మా వైపే ఉన్నారు. వాళ్ళ తరపున మేము నిలబడతాము, మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తాం, మన ప్రభుత్వం వచ్చినాక మీ అందరి హామీలు మళ్ళీ నెరవేరుస్తాం అన్నట్టుగా కూడా ఒక పాత రాగానే మళ్ళీ కొత్త పందాల్లో వినిపిస్తున్న ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కదా, ఎలా చూడొచ్చు? అదే తెలియక ఆ డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు అమాయకులు, చదువు సంధి లేనటువంటి వాళ్ళు, కొద్దిగా ఆ పార్టీ మీద పిచ్చతోటో రాజశేఖర రెడ్డి గారి ఉన్న అభిమానంతో వేసినటువంటి వాళ్ళు 39% చిల్లర వచ్చిన మాట వాస్తవే. అప్పుడు టీడీపీ ఓడిపోయినప్పుడు కూడా అదే శాతంతో ఓడిపోయింది. ఇవాళ వైసీపీ ఓడిపోయినా అదే శాతంతో ఓడిపోయింది. అయితే ఈ పార్టీ ఇటువంటి దరిద్ర పనులు చేస్తుంటే ఇంకా శాతం ఉంటుందంటారా? ఈ రకంగా దోచుకున్న ఇవన్నీ వాళ్ళు బయటపడుతున్నాయి ఈ రోజున. అప్పటికే ఇవన్నీ బయటపడలా. స్నాక్స్కే 5 ఏళ్లలో 3,62,00,000 ఆనాటికి బయటపడలా. ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ రాబట్టి ఇవన్నీ బయటికి తీసింది ఈ లెక్కలన్నీ. ఇవాళ ఒక్కొక్కటి వాళ్ళ పాపాల చిట్టాంతా మొత్తం బయటపడుతుంది. ఇక ఇవన్నీ బయటపడిన తర్వాత మళ్ళీ ఆ 39% ఎందుకు వస్తాయి? రావు. ఈ దరిద్ర పనులు చేస్తుంటే ఎమ్మెల్సీలు అనేవాళ్ళు పెళ్ళాలను వదిలేసి ఏమంటే కట్టుకున్న పెళ్ళానికి నాతి చరామని మనం ప్రమాణం చేస్తాం పెళ్ళిలో. దాని అర్థం ఏంటి? ఓ మగవా, నిన్ను ఈరోజు నుంచి నీ చేయి పట్టుకుంటున్నాను, నేను బతుకున్నంత వరకు ఈ చేయి నీకు వదలను అని ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్నాం. ఆదర్శంగా ఉండాల్సిన నాయకులే పిల్లల్ని రోడ్డు మీద వదిలేసి అగ్నిచారిగా చేసుకున్న పిల్లల్ని రోడ్లు పాలు చేసి గాలిమండలు ఉంచుకుంటారా? మళ్ళీ ఆ కాపురాల్లో చిచ్చులు పెడతారా? వీళ్ళు నాయకులా? వీళ్ళకి మళ్ళీ ఓట్లు వేస్తారా? ఆనాడు మన 24 ఎన్నికలు జరిగి కొన్ని విషయాలు తెలియక అమాయకులు ఏదో డబ్బులు వేశారు, అమ్మఒడి వేశారు, అదే వేశారని కొంతమంది వేసి ఉండొచ్చు. ఆ శాతం వచ్చిన మాట వాస్తవే. కానీ రేపొద్దున ఆ శాతం కాదు, 1% కూడా రాదు. బీజేపీకి 1%, 1.5% వస్తుంది చూసారా? ఆ ఓట్లే వాళ్ళకంటే కూడా తక్కువ వస్తాయి ఈసారి వైసీపీకి. అసలు ఉండదండి. ఏ ముఖం పెట్టుకొని రేపు ఓట్లు అడుగుతారు? ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తారు? ముందు మీరు నన్ను మోసం చేశారు, నేను ఇన్ని పథకాలు ఇచ్చానని చెప్పేసి ఓడిపోయిన రోజు ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసిన ఉదంతం ఈ భారతదేశ చరిత్రలో ఓడిపోయిన ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ప్రజల మీద నిందేసిన లేడు. తను చేసిన ఏవో పొరపాట్లు చేసుంటా ఆ పొరపాట్లు సరిదిద్దుకుంటాను, నేను మళ్ళీ ప్రజల్లోకి వస్తానని చెప్పిన వాళ్ళనే కానీ ప్రజల మీద నిందేసి ముండబాబి నువ్వు డబ్బులు నువ్వు ఇచ్చే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కుంటున్నావు కదా. ఆ విషయం ప్రజలు గ్రహించారు, అందుకే ఓడిచ్చారు. ఇంకా కొద్దిమంది అజ్ఞానంతో తెలియని తలంతో మూర్ఖంగా ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు కొంతమంది అయిబట్టి ఆ 39% వచ్చింది. రేపొద్దున ఇక ఈ దరిద్రులు మొత్తం వీళ్ళ జాతకాలు మొత్తం బయటపడతాయి. వీళ్ళు చేసిన పాపాలు ఇవన్నీ వీళ్ళందరూ చాలామంది జైలుకి వెళ్ళాలి. ఇవాళ విదేశాలకు వెళ్ళడానికి పర్మిషన్ పెట్టుకుంటున్నాడు సిబిఐ కోర్టులో. కానీ
A2 A1 వీళ్ళిద్దరూ కూడా విదేశాలకు పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ముఠాముల్లే సర్దుకొని ఉన్నారు. కానీ వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా సిబిఐ కోర్టు వీళ్ళకి అనుమతి ఇవ్వదు. ఇచ్చిందా జంపేగా, ఇక మళ్ళీ కంటికి కనపడరు. ఆడెవడో ఆడెవడు వజ్రాలు పారిపోలా, నీరవ్ మోడీ ఆ రకంగా వీళ్ళు అది చదువుకొని రెడీగా ఉన్నారు. కానీ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ రాదు, వీళ్ళకి వేసే అవకాశాలు ఉండవు. ఏంటి తప్పనిసరిగా వీళ్ళు చేసిన నేరాలకి ఇక్కడ చల్లపల్లి జైల్లో శిక్ష అనుభవించాల్సిందే.